హలో గాయ్స్, ఈరోజు అయితే మా ఫ్రిడ్జ్ ఓపెన్ అయిపోయింది. డెమో టెక్నీషియన్ ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఓపెన్ చేశాడు. చెప్పా కదా సైడ్ బై సైడ్ డోర్ అని. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తా మీకు. చూడండి ఎంత కూల్ బ్రీజ్ వస్తుంది లోపల నుంచి. అయితే పెట్టి కొద్దిసేపు అయింది. ఇదైతే డిస్పెన్సర్కి సంబంధించింది. దీని లోపల ఐస్ ఉంటుంది. ఐస్ కిందకు వస్తుంది. చూడండి ఐస్. నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఐస్ క్రీమ్ పెట్టి స్టార్ట్ చేసా. చూడండి, ఐస్ క్రీమ్ పెట్టి స్టార్ట్ చేస్తే ఇయర్ మొత్తం ఐస్ క్రీమ్ తింటానని ఫార్మాలిటీ కోసం ఐస్ క్రీమే పెట్టేసా ఫస్ట్ ఫ్రిడ్జ్లో. అయితే ఇప్పుడు డిస్పెన్సర్ గురించి చూద్దాం. డిస్పెన్సర్లో వాటర్ వస్తుంది, ఐస్ వస్తుంది, క్రష్డ్ ఐస్ వస్తుంది. ఇదైతే క్రష్డ్ ఐస్ అనమాట అది. అండ్ అది వాటర్, కూల్ వాటర్ వస్తుంది. అదేమో ఐస్ అనమాట. ఇప్పుడు క్రష్డ్ ఐస్ చూపిస్తాను మీకు. చూడండి, క్రష్డ్ ఐస్ ఒత్తాలి. ఇక్కడ జస్ట్ అలా ఒత్తి కింద బటన్ ఒత్తితే అక్కడ ఐస్ పడుతుంది. ఆల్రెడీ క్రష్ అయిపోయి పడుతుంది ఐస్. చూడండి, లోపల చూపించా కదా ఐస్, అదే ఇది క్రష్ అయిపోయి పడుతుంది కింద. అక్కడైతే నేను కొంచెం మెస్సీ చేశాను అనమాట. అండ్ దెన్ ఇప్పుడు మనం ఐస్ చూద్దాం. నార్మల్ ర్యాండమ్ ఐస్ అయితే ఐస్ క్యూబ్స్ డైరెక్ట్గా పడతాయి. క్రష్ కావు ఇవి, అంటే స్మాల్ క్యూబ్స్లో కావు ఇవి, డైరెక్ట్ బిగ్ క్యూబ్స్ ఉంటాయి. చూడండి ఎంత పెద్ద క్యూబ్స్ ఉన్నాయో. క్రష్డ్ ఐస్ అయితే కొంచెం క్రషీ మంచులాగా ఉంటుంది, స్నోయి ఉంటుంది. ఏదైతే అలా కాదు. ఇక్కడ మెస్సీ అయిపోయింది కొంచెం. నెవర్ మైండ్. సో డన్ ఫర్ టుడే. ఇదే ఇవాళ మన న్యూ షార్ట్ పార్ట్ 2. బై గైస్.